మేము డిఎస్ ఏదైతే టీచర్ పోస్టులు ఉన్నాయో మేము 83 నుండి ఈ రోజు వరకు మేము ఎన్నిసార్లు గవర్నమెంట్లో ఉన్నామో అన్నిసార్లు డిఎస్సి తీయడం జరిగింది. టీచర్లు అప్పుడు యాక్చువల్గా ఇంటర్మీడియట్లో ఇవి జరిగేవి టీచర్ పోస్టులు. యాక్చువల్గా మేము అప్పుడు నుండి ఉన్న గవర్నమెంట్ ఏదైతే వేరే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ తర్వాత వైసీపీ ఉంది, తర్వాత మేము ఉన్నాం. ఇన్నిసార్లు చేసినప్పుడులో మేము ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం అయితే గవర్నమెంట్లో ఉన్నామో ఆ గవర్నమెంట్లో ఉండేటప్పుడు మాత్రమే డిఎస్సీలు తీసాం. మీరు కావాలంటే పరిశీలన చేయండి. ప్రతి 5 సంవత్సరాలు మా గవర్నమెంట్ ఉండేటప్పుడు ప్రతి సంవత్సరం డిఎస్సి ఇప్పుడు మిస్ అవ్వకుండా తీయడం జరిగింది. అలాగే మొన్న ఏదైతే 2019-24 మధ్యలో వైఎస్ఆర్సీపీ ఉండేటప్పుడు యువగలం పేరును పాదయాత్ర చేసినప్పుడు లోకేష్ గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ప్రతి ఒక్కరు, ఎందుకంటే నిరుద్యోగ సమస్య పెరుగుతుంది, నిరుద్యోగ సమస్య తీరాలంటే డిఎస్సి కంపల్సరీ చేయాలి, అలాగే ప్రతి కంపెనీని కూడా తీసుకురావాలి, మేము 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి అని లోకేష్ గారు చెప్పడం జరిగింది. 20 లక్షలు ఎలాగైనా ప్రైవేటు గవర్నమెంట్ భాగస్వామ్యంతో కలిపి మొత్తం 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు. ఆ విధంగా ఆ దిశగానే ముందుకు అడుగేస్తున్నాం. ఇప్పుడు 16,000 చిల్లర టీచర్ పోస్టులు తీయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి ఉంటుంది, జాబ్ మేళా ఉంటుందని తెలియజేసుకుంటాను. ఈ 2019 తర్వాత వైసీపీకి 11 సీట్లు వచ్చాయి. 11 సీట్లు వచ్చిన తర్వాత ప్రజలు ఏదేమైనా ఒక సంవత్సరం 5 సంవత్సరాల గవర్నమెంట్ ఉంటుంది, 5 సంవత్సరానికి ఒక గవర్నమెంట్ ఉంటుంది. ఎందుకంటే ప్రజల తాలూ తీర్పుని ఎప్పుడు కూడా శిరసావహించాలి, ప్రజల తీర్పుని మనం ఎప్పుడు కూడా గౌరవించాలి. ఈయనకి ప్రజల మీద గౌరవం ఉండదు, వ్యవస్థల మీద గౌరవం ఉండదు, అలాగే వాళ్ళ పార్టీ మీద కూడా వాళ్ళ గౌరవం ఉండదు. ఎందుకంటే మా పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే మేము ఎంతమంది అయితే గెలిచామో 11 మంది కూడా ప్రజలు ఇచ్చిన తీర్పు, ప్రజలు మమ్మల్ని గెలిపించారు కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్ళి అధికార పక్షాన్ని నిలదీసి ప్రజలకు ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి క్లియర్ చేయాలనే ఆలోచన ఎక్కడ ఉండదు. వీళ్ళకి ఏంటంటే ఏ సమస్య లేకపోయినా ఏదో ఒకటి మనుషుల్ని నిలదీసి ఏదో ఒకటి అడగాలని ఉద్దేశంతో అబద్ధం ప్రచారం చేసుకుంటూ తిరగడం. అలాగే వాళ్ళ ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారో మన స్పీకర్ గారు ఒక ఇది చెప్పడం జరిగింది, ఒకవేళ అసెంబ్లీకి రాకపోతే మేము వాళ్ళని డిస్మిస్ చేయవలసి ఉంటుంది, లేదంటే వాళ్ళకి నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. జీతాలు తీసుకోవడానికి వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత జీతాలు తీసుకుని పర్వాలేదు, కానీ ఇక్కడికి అసెంబ్లీకి వచ్చి ప్రజల తాలూకా సమస్యల్ని ఏదైతే ఉందో సమస్యల్ని పరిష్కారం చేయడానికి మాట్లాడడానికి మాత్రం వాళ్ళకి ఎవరికి టైం ఉండదు. వాళ్ళకి అసెంబ్లీ మీద గౌరవం లేదు, ప్రజల మీద గౌరవం లేదు. వాళ్ళ ఎమ్మెల్యే పదవి ఉండాలి, పోకూడదు. మళ్ళీ రిజైన్ చేస్తే మళ్ళీ గెలవాలంటే కష్టం కదని ఉద్దేశంతో అంటే ఎమ్మెల్యే పదవి ఉండాలి, జీతాలు తీసుకోవాలి, కానీ ప్రజలు సేవ చేయకూడదు. ఇది వీళ్ళ పరిపాలన. అంటే వీళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో ఈ రాజకీయ పార్టీ అని అనుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందండి. ఎందుకంటే రాజకీయ పార్టీ అంటే ఏంటంటే ప్రతి సమస్య మీద పోరాడాలి, ప్రజల్లోకి రావాలి, అధికార పక్షం ఏదైనా ఉండి ఈరోజు మేము అధికారాలు ఉన్నాం, రేపు నెక్స్ట్ ఎవరైనా రావచ్చు, లేకపోతే మేమైనా 10 సంవత్సరాలు ఉండొచ్చు, లేకపోతే గత పాలనలో వాళ్ళు ఉన్నారు. ఎవరైనా సరే ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసావహించి ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించి మనం అసెంబ్లీకి వెళ్ళి ప్రజలకు సమస్యలు ఏదైతే ఉన్నా ఆ సమస్యల మీద అసెంబ్లీలో అడగాలి అనే ఉద్దేశంతో వెళ్ళాలి. కానీ ఎంతసేపు ఏంటంటే మాకు ప్రజలతో పని లేదు, వ్యవస్థలతో పని లేదు, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, మేము ఎంతసేపు ఏంటంటే ఏదైనా అబద్ధాలు ఆడేసి మేము కాలం గడిపేసి లాస్ట్లోకి వచ్చి మళ్ళీ ఏదో అబద్ధాలు ఆడి మళ్ళీ ఓట్లు అడగడానికని ప్లాన్ చేసుకుంటాం. అంతేగాని ఏ రోజు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా నిజాయితీగా ఉన్నట్లు ఇంతవరకు దాఖలాలు లేవండి.